ఇక ఇంటి ముందు ఫ్లెక్సీ రిసెప్షన్ ఏర్పాట్లు చూసి చక్రి మహా షాక్ అయిపోతారు. ఏంటి ఇదంతా అంటూ చక్రితో మహా గొడవ పెట్టుకుంటుంది. వెంటనే ఇదంతా ఆపకపోతే నేను ఇంటికి రానని గొడవ చేస్తుంది మహా. శాశ్వతంగా నీ పెళ్ళంగా ఉండటం కన్నా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో ఉంటానని చెప్తుంది. నాకు కూడా ఇదంతా తెలియదని చక్రి అంటాడు. వాళ్ళు మాట్లాడుతుండగానే కేశవ్, కన్నా అక్కడికి వస్తారు. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నా, అందరు మీకోసమే ఎదురు చూస్తున్నారని చెప్తారు. చక్రి కిందకు దిగేసరికి మాధవ్ కూడా వచ్చి త్వరగా వచ్చి రెడీ అవ్వండని చెప్తాడు. ఏంటన్నా ఇదంతా అంటే, నీకు కన్న చెప్పలేదా అని అంటాడు. నాకెవరు ఏం చెప్పలేదని చెప్పగా, సర్ప్రైజ్ ఇద్దామని కన్న చెప్పనివ్వలేదని కేశవ్ అంటాడు. సరేలే, లోపలికి రండని చెప్పి వాళ్ళిద్దరినీ ఇంట్లోకి తీసుకెళ్ళిపోతాడు మాధవ్. దీంతో నారాయణకు పట్టరాని ఆనందం వస్తుంది. నా కోడలు తిరిగి రారని కూశారు కదరా, ఇప్పుడు చూడండి అంటూ డాన్సులు వేస్తాడు. ఇక మరోవైపు గాయత్రి బావ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్‌కి ఎలా వెళ్ళాలా అని మదన పడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ కూడా రెడీ అవుతుండడంతో ఆమెకేం అర్థం కాదు. ఇంతలో వాళ్ళ పెద్ద మామయ్య వచ్చి ఎందుకు అర్జెంట్‌గా రమ్మని ఫోన్ చేశావని అడుగుతాడు. మా అన్నయ్య మీ తమ్ముడి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వెళ్ళకపోతే ఎలా అని అంటుంది. ఆ మాటలకు ఆయనతో పాటు గాయత్రి కూడా షాకుకు గురవుతుంది. మా అమ్మ నోటి వెంట ఇంత మంచి మాటలు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోతుంది. వాళ్ళ అన్నయ్య కూడా మనం ఎందుకు ఆ ఇంటికి వెళ్ళడం అని అంటాడు. పెళ్లి జరిగిందని తెగ సంబరపడిపోతున్నారు కదా! ఎలాగో ఆ పెళ్లి కూతురు తిరిగి రాదు కదా! అప్పుడు వాళ్ళ మొఖాలు చూసి మనం ఆనందపడాలి కదా! అందుకైనా మనం ఆ ఇంటికి వెళ్ళాలని అంటుంది. నేను కూడా వస్తానని గాయత్రి అంటే కాలు విరగ్గొడతానని చెప్పి ఇంట్లో కూర్చోబెడుతుంది. ఇక మరోవైపు ఇంట్లోకి వచ్చిన తర్వాత మహా చక్రిపై గట్టిగా అరుస్తుంది. నీకు ముందే చెప్పాను కదా! మీ అన్న వాళ్ళకు నిజం చెప్పమని. ఇప్పుడు చూడు ఏం జరిగిందోనని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది మహా. వాళ్ళు ఇలా చేస్తారని నేను కూడా ఊహించలేకపోయానని అంటాడు చక్రి. నాకవన్నీ తెలియదని, నేను మాత్రం చస్తే రానని చెప్తుంది మహా. మీ అన్నయ్యలకు ఏం చెప్పుకుంటావో చెప్పుకో అని లోపలికి వెళ్ళిపోతుంది మహా. ఇంతలో కేశవ్, కన్నా అక్కడికి వస్తారు. ఎవరిని అడిగి ఇదంతా చేశారని చక్రి మండిపడతాడు వాళ్ళపైన. నువ్వు మాకు చెప్పే పెళ్లి చేసుకున్నావా అని కేశవ్ నిలదీస్తాడు. మీకోసమే కదా ఇదంతా చేస్తే నువ్వేంటిరా మా మీద ఎగురుతున్నావు అని కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. వాళ్ళ నాన్న ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాడు. కనీసం మమ్మల్ని చూడడానికి కూడా రానివ్వలేదు. రాత్రంతా తను ఏడుస్తూనే ఉంది. ఈ టైంలో మీరు ఇలా రిసెప్షన్ అంటే ఎలా వస్తుందని అంటాడు. మీరు వెళ్ళినప్పటి నుంచి ఊర్లో అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారని, వాళ్ళందరి నోళ్ళు మూయించాలంటే ఇదొక్కటే మార్గమని మాధవ్ అంటాడు. వాళ్ళకు బుద్ధి లేకపోతే నీకు కూడా లేదా అన్నయ్య అని చక్రి అనడంతో కేశవ్‌కి కోపం వచ్చి ఇద్దరు కొట్టుకుంటారు. మహా వచ్చి చూడడంతో వాళ్ళిద్దరూ ఆగిపోతారు. బయట అందరూ వచ్చారని, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదని మాధవ్ అంటాడు. వాళ్ళందరి ముందు మన పరువు నిలబడాలంటే ఆ అమ్మాయి వచ్చి ఒక గంట నీ పక్కన స్టేజ్ పైన నిల్చుంటే చాలని చెప్తాడు మాధవ్. నువ్వేం చెప్పి ఒప్పిస్తావో నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. మహాను ఒప్పించేందుకు చక్రి ఆమె ఉన్న గదిలోకి వెళ్తాడు. దీంతో మహాకు మరింత కోపం వస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ నిజం మీ అన్నయ్యలతో పాటు అందరికీ చెప్పేయండి అని అంటుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నిజం చెప్పలేనని అంటాడు చక్రి. అయితే నేనే చెప్తానని మహా అంటుంది. మరి మహా నిజం చెప్తుందో లేదో రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.